టీ20 సిరీస్లో భాగంగా అక్టోబర్ 29న జరగాల్సిన టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక అక్టోబర్ 31న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే రెండో టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు టీ20 ఫార్మాట్లో పగ తీర్చుకోవాలని చూస్తోంది. అయితే ఆస్ట్రేలియా జట్టులో కొందరు ప్రమాదకరమైన ఆటగాళ్లున్నారు. ఈ పరిస్థితుల్లో రెండవ టీ20లో ఆస్ట్రేలియాను అస్సాం పంపాలి అంటే భారత్ జట్టు జాగ్రత్తగా ఉండాల్సిన, ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన నలుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు ట్రావిస్ హెడ్. ఆస్ట్రేలియా జట్టుకు ట్రావిస్ హెడ్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్. ఇటీవల కాలంలో భారత్కు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మారాడు. టీమిండియా అంటే రెచ్చిపోయే ఆటగాళ్లలో హెడ్ కూడా ఒకడు. అతని దూకుడు, పవర్ ప్లేలో మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం భారత బౌలర్లకు పెద్ద సవాలు విసరనుంది. వన్డే సిరీస్లో హెడ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో టీ20లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. మెల్బోర్న్ లాంటి పెద్ద మైదానాల్లో కూడా బౌండరీలను సులభంగా దాటించగల సత్తా హెడ్కు ఉంది. కాబట్టి అటాకింగ్ మైండ్ సెట్తో ఆడే హెడ్ను అడ్డుకోవడానికి, వీలైనంత త్వరగా చెక్ పెట్టడానికి ఇండియా ఖచ్చితమైన వ్యూహంతో బరిలోకి దిగాలి. ఈ జాబితాలో ఉన్న రెండవ ఆటగాడు ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్. ఇతడు ఆసీస్ జట్టు బ్యాటింగ్కు వెన్నెముక. అతను క్రీజులో నిలబడితే బౌలర్తో సంబంధం లేకుండా బౌండరీల వర్షం కురిపిస్తాడు. టీ20లలో అతని ఆల్రౌండర్ సామర్థ్యం కూడా భారత్కు సవాల్ విసురుతుంది. అతని త్వరగా అవుట్ చేయలేకపోతే మ్యాచ్ను భారత్ చేతుల్లోంచి లాగేసుకునే ప్రమాదం ఉంది. బౌలింగ్లో కూడా కీలకమైన బ్రేక్ త్రూలు ఇవ్వగలడు. మార్ష్ను ఆరంభంలోనే అవుట్ చేయకపోతే ఇండియాకు ముచ్చమటలు పట్టించడం ఖాయం. ఈ లిస్టులో ఉన్న మూడవ ఆటగాడు టిమ్ డేవిడ్. ఆస్ట్రేలియాలో మిడిల్ ఆర్డర్లో అత్యంత విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్. అతను ఏ క్షణంలో అయినా మ్యాచ్ రూపురేఖలను మార్చగల సామర్థ్యం ఉన్నవాడు. భారత బౌలర్లు టిమ్ డేవిడ్ను అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకోవాలి. అతని భారీ సిక్సర్లు మరియు చివరి ఓవర్లలో స్కోరు వేగాన్ని పెంచే విధానం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు కీలకం. భారీ సిక్సర్లను డేవిడ్ మంచినీళ్లు తాగినంత సునాయాసంగా బాధేస్తాడు. డెత్ ఓవర్లలో అతన్ని కట్టడి చేయగలిగితేనే టీమిండియాకు విజయావకాశాలుంటాయి. ఇక చివరిగా చెప్పుకోవాల్సిన ఆటగాడు హజల్వుడ్. బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉన్నా ప్రత్యర్థిని కట్టడి చేయాలంటే బౌలర్ల పాత్ర చాలా కీలకం. ఆస్ట్రేలియా బౌలింగ్ దళంలో జోష్ హజల్వుడ్ భారత బ్యాటర్లకు అత్యంత ప్రమాదకరం. అతను తన ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో పవర్ ప్లేలో పరుగులు ఇవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా కీలక వికెట్లు కూడా తీయగలడు. మొదటి టీ20లో అభిషేక్ వికెట్ పడగొట్టి తన కెపాసిటీ ఏంటో చూపించాడు. టీ20లలో ఆరంభంలో వికెట్లు తీయడమే కాకుండా డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. మెల్బోర్న్ పిచ్చుల్లో బౌన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున హజల్వుడ్ స్పెల్ భారత బ్యాటింగ్కు అతిపెద్ద సవాలుగా ఉంటుంది. ఈ రోజు జరిగే మ్యాచ్లో టీమిండియా కేవలం ఆస్ట్రేలియా బ్యాటర్ల గురించే కాకుండా హజల్వుడ్ వంటి కీలక బౌలర్స్పై కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ విధ్వంసాన్ని పవర్ ప్లేలోనే ఆపగలిగితే భారత్ మ్యాచ్పై పట్టు సాధించగలుగుతుంది. లేదంటే ఇండియా గెలుపు అసలు ఆవిరి అయ్యే ప్రమాదం ఉంది.